హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు హెల్లో ప్రాపర్టీస్. సో, ఈరోజు మీకు ఒక 3 బీహెచ్‌కే ఫ్లాట్ చూపిస్తాను. లొకేషన్ వచ్చేసి ఎక్సలెంట్ లొకేషన్ అండి. సో, మెట్రో స్టేషన్‌కి జస్ట్ నియర్ బై జస్ట్ 300-400 మీటర్స్ మాత్రమే అండి. సో, ఒకటే రోడ్ ఉంటుంది. హైవే నుంచి మనకొచ్చేసి జస్ట్ 200 మీటర్స్ మాత్రమే. సో, వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి. చూడడం ద్వారా మీకు ఫ్లాట్ అనేది క్లియర్‌గా మీరు చూడగలుగుతారు. అదేవిధంగా మీకు అర్థమవుతుంది. సో, ఫ్లాట్ డీటెయిల్స్ అన్నీ కూడా మీకు క్లియర్‌గా మీకు అర్థమయ్యేటట్టయితే చెప్తాను. సో, అంతకన్నా ముందు మన ఛానల్ ఇంకా ఎవరైనా కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక సబ్స్క్రైబ్ చేసుకొని కింద ఉన్న పక్కన ఉన్న గంట బెల్లం ప్రెస్ చేయడం ద్వారా మనం పెట్టిన వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్లు అయితే వస్తాయండి. సో, ఫ్లాట్ యొక్క డీటెయిల్స్ వచ్చేసండి మనకి ఇది 1745 ఎస్ఎఫ్టీ అండి. సో, ఫ్లాట్ అయితే మనకి ఈస్ట్ ఫేసింగ్లో అయితే ఉంటుంది ఫ్లాట్ అనేది. సో, ఫ్లాట్ వచ్చేసి మనకి 4 బీహెచ్కేలో అయితే ఉంటుందండి, కన్స్ట్రక్ట్ చేశారు. సో, కొంచెం వర్క్ అయితే ఉంది. సో, 1 ఆర్ 2 లైక్ చిన్న చిన్న మైనర్ వర్క్స్ అయితే ఉన్నాయి. సో, మేజర్ వర్క్స్ అయితే కాదు. సో, ఇది వచ్చేసి మనకి వాష్ ఏరియా అండి. లెంతీగా ఉంటుంది, చాలా పెద్దగా ఉంటుంది. చూస్తున్నారు కదా. సో, వాష్ ఏరియా చాలా కన్వీనియంట్గా అయితే ఉంటుందండి ఇది. చాలా స్పేసెస్‌గా అయితే ఉంటుంది. సో, కిచెన్‌లో అయితే మాత్రం చిన్న చిన్న వర్క్స్ అయితే పెండింగ్స్ అయితే ఉన్నాయి. అవి మాత్రం చేయించుకోవాలి. బట్ రిమైనింగ్ ఫ్లాట్ వచ్చేసి చాలా బ్యూటిఫుల్‌గా ఉంటుందండి. విత్ ఫాల్ సీలింగ్స్ కానీ, లోపల డిజైన్స్ కానీ. దీంట్లో మనకి 4 ఏసీస్ అయితే అవైలబుల్‌గా ఉన్నాయండి. సో, అదేవిధంగా ఫ్యాన్స్ కూడా ఇచ్చేస్తారు. సో, మీరు ఏదైతే చూస్తున్నారో ఫ్లాట్ అనేది యాజ్ ఇట్ ఈజ్ అనేది హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. సో, దాని మనకి 3 బాత్రూమ్స్ ఉంటాయండి. 3 బెడ్‌రూమ్స్‌కి 2 అటాచ్డ్ అయితే ఉంటాయి. అదేవిధంగా ఒకటొచ్చేసి మనకి కామన్ అనేది ఉంటుంది. సో, ప్రతి బెడ్రూమ్‌లో కూడా మీకు విత్ ఫాల్ సీలింగ్ అండ్ కబోర్డ్ వర్క్స్‌తో కూడా ఉంది. ఇది వచ్చేసి మనకి మాస్టర్ బెడ్రూమ్ అండి ఇది. సో, దీనికి ఆల్రెడీ అటాచ్డ్ కార్ట్ అయితే ఉంది. సో, ఈ కార్ట్‌తోనే మనకి ఇచ్చేస్తారు. సో, యాజ్ ఇట్ ఈస్ మీరు ఏదైతే చూస్తున్నారో ఫ్లాట్ యాజ్ ఇట్ ఈస్ ఇవ్వడం అనేది జరుగుతుంది. సో, ఆల్ అయితే వర్క్స్ అయితే మొత్తం చేసేసి అయితే ఉన్నాయి. సో, చూడవచ్చు మీరు చిన్న చిన్న ఒక పెయింటింగ్ అనేది చిన్న చిన్న రిపేర్స్ అయితే ఉన్నాయండి. సో, ఇది వచ్చేసి మనకి హాల్ వస్తుంది. సో, హాల్ అండ్ డైనింగ్ అనేది మనకి సెపరేట్‌గా అయితే వస్తుందండి. మీరు ఇది చూస్తున్నారు కదా! ఇది వచ్చేసి మనకి అంత హాల్ వస్తుంది. సో, మనకి ఈస్ట్ ఫేసింగ్‌లో వచ్చేసి 3 బెడ్‌రూమ్స్ అయితే ఉంటాయండి. సో, ఇది వచ్చేసి మనకి సెకండ్ బెడ్‌రూమ్ వస్తుందండి. సో, దీంట్లో కూడా కాట్ అనేది ఉంది. సో, దీనికి ఫ్యాన్స్ కూడా ఉన్నాయి. సో, విత్ మీకు ఏసీస్‌తో సహా ఇస్తారండి. ఇది ఫ్లోర్ వచ్చేసండి మనకి గ్రౌండ్ ఫ్లోర్ అయితే వస్తుంది. సో, టోటల్‌గా వచ్చేసి కమ్యూనిటీలో మనకి 108 ఫ్లాట్స్ అయితే ఉన్నాయి సెమీ గేటెడ్. సో, లైక్ దీంట్లో మనకి కన్‌స్ట్రక్షన్ వచ్చేసి మీకు 11 ఇయర్స్ అయితే ఓల్డ్ అండి. సో, దీంట్లో మనకి 108 ఫ్లాట్స్‌లో మనకి 58 స్క్వేర్ యార్డ్స్ అనేది ల్యాండ్ షేర్ వస్తుంది. దీంట్లో మనకి వాకింగ్ ట్రాక్ ఉంది. సో, అదేవిధంగా మనకి చిల్డ్రన్స్ ప్లే ఏరియా అయితే ఉందండి. దీంట్లో చిన్న ఫంక్షన్ హాల్ కూడా ఉంది. సో, పైనొచ్చేసి మనకి మెయిన్ రోడ్‌కి చాలా అయితే దగ్గరగా ఉంటుందండి. అదేవిధంగా మనకి మెట్రో స్టేషన్‌కి చాలా కన్వీనియంట్ అయితే ఉంటుంది. సో, మీరైతే చూస్తున్నారు కదా! ఫ్లాట్ అయితే చాలా బ్యూటిఫుల్‌గా ఉంది. సో, ఈ వీడియో కనుక ఎవరికైనా నచ్చినట్లయితే కనుక కింద ఇచ్చిన నెంబర్‌కి మీరు వాట్సాప్ చేయొచ్చు. సో, తద్వారా మీకు విజిటింగ్స్ అనేవి మేము అరేంజ్ చేయడం జరుగుతుంది. సో, అదేవిధంగా మీకు బ్యాంక్ లోన్స్ అనేది కూడా హెల్లో ప్రాపర్టీస్ నుంచి అయితే మీకు ఫ్రీగా అయితే చేస్తామండి. మీ యొక్క ఎలిజిబిలిటీని చెక్ చేసి బ్యాంక్ లోన్స్ కూడా మేము చేస్తాము. సో, స్టార్టింగ్ విజిటింగ్ దగ్గర నుంచి మీకు రిజిస్ట్రేషన్ అయ్యేంత వరకు కూడా మేము మంచి సర్వీస్ అయితే ఇస్తామండి. సో, ఇది వచ్చేసి మనం చూస్తున్నాం కదా! ఇది ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ అండి ఇది. సో, ఇది రెంట్ల పర్పస్ చూసుకుంటే కనుక మనకి అప్ టు 40,000 వరకు అయితే రెంట్ వస్తుంది. ఇది చాలా చాలా వాకబుల్ డిస్టెన్స్ అండి. ఎర్రగడ్డ మెట్రో స్టేషన్ నుంచి జస్ట్ 300 మీటర్స్ మాత్రమే. సో, అందుకని చెప్పేసి మీకు ఇన్ని టైమ్స్ అయితే మీకు చెప్తున్నాను. ఎవరైతే నియర్ బై మెట్రో స్టేషన్ దగ్గర అయితే చూస్తున్నారో వాళ్ళకైతే ఇది సూటబుల్ ప్రాపర్టీ అని అయితే నేను చెప్తాను అండి. దీని యొక్క ప్రైజ్ వచ్చేసి మనకి 1,28,00,000 అయితే చెప్తున్నారు. అదేవిధంగా నెగోషియబుల్ అండి. ఎస్ఎఫ్టీ వచ్చేసి మనకి 1745 ఎస్ఎఫ్టీ అండి ఇది టోటల్‌గా. సో, యూడిఎస్ వచ్చేసి 58 స్క్వేర్ యార్డ్స్ వస్తుంది. సో, బయట లుక్ అనేది ఇలా ఉంటుంది ఫ్లాట్ అనేది.